వ్యక్తులకు వేస్తున్నామా, ఎక్కడో ఉన్న వాళ్ళకి వేస్తున్నామా? మనకి గతంలో పరిపాలన చూసాం, ఇప్పుడు పరిపాలన చూసాం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అట్టడుగున్న బడుగు బలైన అరిదులు గిరిజన రైతు యువత అందరూ సంక్షేమ ధ్యేయంగా వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ ప్రచారంలోని కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఆత్మీయులందరికీ మనస్ఫూర్తిగా మీ అందరి తాలూకా ఆహ్వానానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు ప్రత్యేకంగా రేపు రానున్న ఎన్నికల్లోని మీ అందరి తాలూకా మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చిన శాసనసభ్యులుగా, ఎంపీగా అవకాశం కల్పించి మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన మాకు మీ తాలూకా ఆశీస్సులు ఇచ్చి మమ్మల్ని మీరు ఆశీర్వదించి మరి వారికి కానుక ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుని సంక్షేమ రాజ్యానికి మనమందరం కూడా వంతు పడాలని చెప్పి మీ అందరికి కూడా పిలుపునిస్తూ మీ ముందుకు ఈరోజు వచ్చాం. మరి పెద్దలు మాట్లాడేటప్పుడు అన్ని మాట్లాడారు, కొత్తగా చెప్పుకోలేదు. పూర్వకాలంలో ఎప్పుడో చూసాం మనం. శ్రీకృష్ణదేవరాయల కాలంలోని అనేవారు ఎక్కడైతే రత్నాలు రాసులు పోసి రత్నాలు అమ్మేవారు అనేసని, అలాంటి రత్నాల్ని ఈ రోజు మనం మరి అభినవ శ్రీకృష్ణదేవరాయలు లాంటి వారు మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇచ్చి ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కార్యక్రమం వల్ల అక్కలకు, చెల్లెలకు, అవ్వలకు, తాతలకు ఎవరికైనా సరే ఈ రోజు అన్నదమ్ములకు, చదువుకున్న పిల్లలకు ఆరోగ్యం బాగున్నదంటే ఆరోగ్యశ్రీ కార్యక్రమం లాంటి వాటికి, వీళ్ళ చేయూత లాంటి వాటికి ఇచ్చి, ఆసరా లాంటిది ఇచ్చి, రైతు భరోసా ఇచ్చి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిన అటువంటి ముఖ్యమంత్రి గారు. ఇంకొకటి మనం అందరం కూడా గమనించాల్సింది, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూస్తూ ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది. ఉత్తరాంధ్ర వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్రాన్ని బాగు చేయాలి. దానికి ప్రత్యేకంగా మన ఉత్తరాంధ్రాన్ని వాళ్ళు గుర్తింపు తేవాలి. అక్కడ ఉన్న ప్రజానికానికి అందరికీ కూడా మనం ఆసరాకు అండగా ఉండాలి. అంతేకాకుండా మనకు విశాఖపట్నం అతి కీలకమైన మన భీమిలి నియోజకవర్గం ఏదైనా సరే రేపు పరిపాలన రాజధానిగా వస్తుందంటే దానికి భీమిలి ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకొని ఇక్కడే చుట్టుపక్కల మరి సుమారు మనకి 150 మరి వివిధ హోదాల్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కూడా హెచ్ఓడీలు కూడా ఇక్కడికే రావడానికి, దాని ద్వారా మన పిల్లల భవిష్యత్తు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా మనకి అందుబాటులో వచ్చాను. కొంచెం దూరం వెళ్తే అక్కడ మరి కావాల్సిన వాటికి అన్నిటికీ కూడా ఇటు పక్క మనకి పోర్టుల గురించి అవనేయండి, అలాగే ఫ్లైఓవర్ల గురించి అవనేయండి, వివిధ మరి పరిశ్రమల గురించి అవనేయండి, మరి విద్య గురించి అవనేయండి, అనేకమైనవి ఇక్కడంతా చుట్టుపక్కల అంతా కూడా ఈ రోజు త్వరితగతిన శరవేగంతో చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నాయి. మరి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, విద్యులు పెద్దలు చదువుకునే వారు ఇక్కడ అందరూ ఉన్నారు, అందరూ ఆలోచించగలిగేవారు. ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు వారు రాయలసీమ వారు కావాలంటే రాయలసీమ చేసుకోవచ్చు, కానీ మన ఉత్తరాంధ్రలో మనకి వెనుకబాటుతారని చూసి మన మీద ఎంత కమిట్మెంట్ తో ఉండి ఈ రోజు ఖచ్చితంగా ఇది బాగు చేద్దామని పరిపాలన రాజధానిగా తీసుకొస్తున్నారంటే ఆయన తాలూకా చిత్తశుద్ధికి మనం అందరం కూడా మన సాక్షిగా ఆయనకి ఈ రోజు మనందరం మద్దతు ఇవ్వాలని చెప్పేసి అని మీ అందరికీ పిలుపునిస్తున్నాను. దయచేసి ఆలోచన చేయండి. ఒక చిన్న మనం ఇవన్నీ అవకాశం చూసుకుంటే అటువంటి వారికి మరి అంతే ఇంకెవరైనా ప్రతిపక్షాలు అన్ని కలిపి మూకుముడిగా దాడి చేయడానికి ఈరోజు వచ్చాయి. ఎన్ని ప్రతిపక్షాలు మూకుముడిగా దాడి చేయాలనుకు వచ్చినా ఎప్పుడు కూడా కురుక్షేత్రంలోని విజయం ఎవరిదంటే పాండవులదే. పాండవుల్లోని ఈరోజు అర్జున్ లాంటి వారు మన జగన్మోహన్ రెడ్డి గారు, కృష్ణుడు లాంటి ప్రజా దేవుళ్ళ దీవనానికి మెండుగా ఉంది. ఖచ్చితంగా 100% కురుక్షేత్రంలోని ఈ రోజు మళ్ళీ ఖచ్చితంగా పాండవులు గెలిపే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ రాజ్యమే మన ప్రజలందరికీ ఈ రోజు ఇంకా సుఖ సంతోషాలు ఇచ్చే దిశగా వెళ్ళాలి. వెళ్ళేందుకు మా అక్క చెల్లెలందరూ ఆశీర్వాదం గట్టిగా ఇవ్వాలి. అన్నదమ్ములు దానికి తోడై మరి ముందుకు నడపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీ అందరికీ మరొకసారి పేరున మీ అందరికి కూడా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను.